మనం స్వామి వివేకానందని ఫోటోల్లో చూసి ఏదో శాంతమూర్తి అనుకుంటున్నాం కదా. ఆయన మాటల్లోని సెగ తగిలితే చచ్చినోడికి కూడా రక్తం మరుగుతుంది. ఆయన సన్యాసి కాదు, ఆయన ఒక అగ్నిపర్వతం. ఆయన ఫస్ట్ రూల్ ఏంటో తెలుసా? బానిసలా ఏడవకు. నేను చెడ్డవాడిని, నా వల్ల కాదు అని అనుకునే వాళ్ళని ఆయన అసహించుకునేవాడు. నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడం అంటే నీ మొహం మీద నువ్వు ఉమ్మేసుకోవడమే. నీ లోపల ఒక ఇటర్నల్ పవర్ ఉంది. నిన్ను నువ్వు నమ్మకపోతే ఆ దేవుడు దిగి వచ్చినా నిన్ను కాపాడలేడు. ముందల ఆ భయాన్ని నరికి అవతల పడే అనేవాడు. సెకండ్ రూల్ ఏంటో తెలుసా? ఒక్కటే లక్ష్యం, పిచ్చి పట్టినట్టు ఉండాలి. 100 పనుల మీద మనసు పారేసుకునేవాడు అడుక్కు తింటాడు. అలా లక్ష్యం కోసం చచ్చేవాడు చరిత్ర తిరగరాస్తాడని ఆయన చెప్తాడు. సింహంలా బ్రతకడం, గొర్రెల మందల్లా గ్రూపులు వెనకాల తిరగడం ఆపేయి. నీ క్యారెక్టర్ ఎలా ఉండాలంటే నిన్ను వెన్నుపోటు పడవాలని చూసినోడు కూడా నీ నిజాయితీని చూసి గడగల్లాడిపోవాలి. పక్కనోడికి సహాయం చేయని బ్రతుకు ఒక కుళ్ళిపోయిన శవం కన్నా హీనమని ఆయన మొహం మీద కొట్టినట్టు చెప్పాడు. లే, మేల్కో, కొట్టే వరకు ఆగకు. ఇది గోడల మీద రాసుకున్న కొటేషన్ కాదు. నీలో నిద్రపోతున్న మృగాన్ని లేపే సింహ గర్జన. ఆ సెగ నీలో ఉంటే వెంటనే ఈ వీడియో షేర్ చేయి.